10 సంవత్సరాల నుంచి మంద అలవాటు ఉన్నాడు. ఎలా మనకాలని ట్రై చేసినా కూడా కాలే. డబ్బులు లేకపోయినా కూడా ఎవరొకరు ఇచ్చేవాళ్ళు ఉన్నారు తాగడానికి. ఇప్పుడు ఎట్లా పిలుస్తాడు బా, నేను మళ్ళీ తాగడానికి అలవాటు పడతానేమో, ఇప్పుడు ఇక్కడ రాలేదేమో అనుకుంటాను. ఇప్పుడు మీరు వాటర్ ఎత్తగానే అని చెప్పి ప్రార్థన చేసుకోండి, తెల్లటి వెళ్తురు ఇందులోకి నీటి బుడుగులు వచ్చినట్టు. ఇప్పుడు ఎలా ఉంది, మీకు మందు మీద నుంచి మనసు పోయిందా? అది తాగాలనిపించట్లేదు. వాటర్ తాగినాక దైవ శక్తి వాటర్ లోకి వచ్చింది, మిమ్మల్ని తాకింది. ఇప్పుడు మందు తాగాలనిపించట్లేదు. ఫ్రెండ్స్, ఇదే పాస్టర్ దగ్గరికి మా ఫ్రెండ్ 30 సంవత్సరాలు తాగుబోతూ ఒకరిని తీసుకుని యూట్యూబ్ వీడియో చేద్దామని చెప్పి తీసుకుని వెళ్తే సేమ్ ఇదే ప్రాసెస్. ఒక వాటర్ ఇచ్చేరి, తెల్లటి వెలుగు అన్నారు, ఏదేదో చేసేరి. కానీ అతను క్లియర్ గా చెప్పాడు, నాకు తెల్లటి వెలుగు ఏమీ రాలేదండి అని. ఆ వాటర్ తాగిన తర్వాత ఈ పాస్టర్ గారు ఏం చెప్పారంటే కనుక, రేపటి నుంచి ఒక్క డ్రాప్ కూడా నువ్వు ముట్టుకోవు, యేసు ప్రభు మీద ఒట్టు అని చెప్పాడు ఆయన. అంత స్ట్రాంగ్ గా చెప్తే కనుక జస్ట్ చర్చ్ నుంచి బయటకు వచ్చి మేమందరూ బయట మాట్లాడుకునేటప్పటికి కొంచెం దూరంలో బారు ఉంటే కనుక అక్కడికి వెళ్లి తెల్లని వెలుతురు బీరు నొరగ చూసి తాగేసి కింద పడిపోయాడు. నిజంగా చెప్తున్నా, ఇదంతా నిజంగా జరిగింది. శుభ్రంగా తాగితే మళ్ళీ ఆటోలో తీసుకొచ్చాము. అదొక 200 రూపాయలు బొక్క మాకు.